ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో పరమేశ్వరాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. మనం ఈ వీడియోలో అర్ధ హలాసనాన్ని గురించి తెలుసుకుందాం. అసలు అర్ధ హలాసనానికి ఆ పేరు ఏ విధంగా వచ్చింది అంటే, హలం అంటే నాగలి, అర్ధ అంటే సగం. నాగలి యొక్క స్థితిని, అర్ధనాగలి యొక్క స్థితిని మాత్రం తెలియచేస్తుంది కాబట్టి దీనికి అర్ధ హలాసనం అన్న పేరును నిర్ణయించారు. ఈ ఆసనాన్ని మనం ఆచరించడం మూలంగా రైతు నాగలి చేత భూమిని దున్నడం చేత ఆ భూమి ఎంతో శిశస్సామలమైనట్టు, ఆ భూమాత ఎంతో శిశస్సామలమైపోయినట్లు, నీవు అనేటటువంటి రైతు ఈ అర్ధహలాసనం అనేటటువంటి నాగలి చేత ఈ శరీరాన్ని దున్నడం మూలంగా నీ శరీరం ఎంతో శిశశ్యామలమైపోతుంది. నీ శరీరానికి సంబంధించిన సమస్త రోగాలు నీ నుంచి దూరం అయిపోతాయి. ప్రధానంగా నీ జీర్ణాశయ వ్యవస్థ మొత్తం శుద్ధైపోతుంది. ఉదర సంబంధమైన రోగాలన్నీ తొలగిపోతాయి. నీ గ్యాస్, మలబద్ధకం, అశమలు, పైల్స్ మొత్తం మాయమైపోతాయి. అంతేకాకుండా ఒక వాస్తవాన్ని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఉదర భాగంలో ఉన్న క్రొవ్వును మొత్తం తొలగించడానికి ఎంతో అద్భుతమైనటువంటి ఆసనమే ఈ అర్ధ హలాసనం. భూమాత శిశు సామానం కావడం చేత ఆ మొక్కలను నాటి ఆ మొక్కలు అనేవి మొలవడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా నీవు కూడా ఈ అర్ధ హలాసనం అనేటువంటి ఆసనాన్ని ఆచరించడం మూలంగా నీ శరీరం శిశశ్యామలమైపోయి సమాజానికి హితోధికంగా నీవు సహాయాన్ని చేసేవాడు అవుతావు. నిన్ను నువ్వు మార్చుకో, నీ భవిష్యత్ తరాలను మార్చు. ఇదే ఆ మహానుభావులు మనకు ఈ ఆసనాలను నేర్పించడం మూలంగా వారి యొక్క మూల ఉద్దేశం ఇదే. వారి యొక్క మూల ఉద్దేశాన్ని మనం తెలుసుకొని మనం వీటిని ఆచరించి మన జీవితాన్ని మనం బాగుపరుచుకుందాం, మన భవిష్యత్ తరాలను బాగుపడతాం. సర్వే జన సుఖనోభవంతు. ఈ అర్ధహలాసనాన్ని ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. ఒక విషయం, ఈ హలాసనం చేసే సందర్భంలో మనం శ్వాసను పూర్తిగా తీసుకొని ఆ ఖాళీ వేళ్ళతో సహా పాదాలను లేపేటప్పుడు వేళ్ళను గుంజి ఉంచి పాదాలను పైకి లేపుతూ 30 degreesకు, 45 degreesకు, 60 degreesకు నెమ్మదిగా 90 degrees వైపు తీసుకొని వచ్చేటప్పుడు శ్వాసను మనం వదిలివేస్తూ రావాలి. ఆ తర్వాత ఆసన స్థితిలో ఉన్నప్పుడు శ్వాసను సాధారణ స్థితిలో ఉంచి మరలా ఆసన స్థితి నుంచి యథాస్థితికి వచ్చేటప్పుడు శ్వాసను వదిలివేస్తూ యథాస్థితికి రావాలి. మరొక విషయం ఇక్కడ ఏమిటి అంటే, ఎప్పుడు కానీ పాదాలను పైకి లేపే సమయంలో మోకాళ్ళను వంచకూడదు. ఎక్కడా వంగుదల అనేది ఉండకూడదు కాళ్ళల్లో. ఆ విధంగా మనం 90 degreesకి తీసుకురావడం మూలంగా మన శరీరానికి ఎంతో లాభం జరుగుతుంది. ఈ వాస్తవాన్ని నమ్మండి. ఈ అర్ధ హలాసనాన్ని ఆచరించి మన జీవితాన్ని శిశశ్యామలం చేసుకుందాం. ఈ అర్ధ హలాసనాన్ని ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను, చూడండి. ఈ విధంగా అరచేతులను భూమాత కాంచి 2 మోకాళ్ళను వంచకుండా 2 కాళ్ళ యొక్క వేళ్ళను ఈ విధంగా ముందరికి గుంజి వదిలివేసి శ్వాసను ఊపిరితిత్తుల అంతరాంతరాలకు తీసుకుంటూ నెమ్మదిగా శ్వాసను వదులుకుంటూ ఆ పాదాలను భూమి నుంచి 30 degrees వరకు తీసుకొచ్చి ఆ తర్వాత నెమ్మదిగా 45 degrees, 60 degrees వేసి ఆ తర్వాత నెమ్మదిగా 90 degrees వరకు తీసుకుంటాము.
ఇక్కడ కానీ మోకాళ్ళను వంచకూడదు. ఈ విధంగా ఆసన స్థితిలో ఉన్నప్పుడు శ్వాసను సాధారణ స్థితిలో ఉంచాలి. మోకాళ్ళు ఎప్పుడు వంగకూడదు. ఖాళీ వేళ్ళ యొక్క గుంజి వదిలిగా విధంగా ఉన్న తర్వాత ఉండగలిగినంతసేపు ఉండి నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ సాధారణ స్థితికి రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరలా ఒకసారి ఈ విధంగా చేసి చూపిస్తున్నాను, చూడండి. ఈ విధంగా 3 నుంచి 5 రౌండ్ల వరకు ప్రతినిత్యం చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత లేచేటప్పుడు కూడా తొందరగా గబరా పడి లేకుండా నెమ్మదిగా ఎడమ వైపు మారి ప్రశాంతంగా 2 అరచేతులపై రాళ్ళు తీసుకుని దీనిని గోడ సపోర్ట్గా తీసుకుని ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను, చూడండి. మనం ఈ విధంగా గోడకు దగ్గరగా వచ్చేసి పాదాలను ఈ విధంగా ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా గోడ వైపు వెళ్తూ విద్యుల భాగం మొత్తం గోడలు తాకే విధంగా ఉంచాలి. ఈ విధంగా 5 నుంచి 10 నిమిషాల సేపు మీరు రిలాక్స్గా ఉండవచ్చు. కాలు వేళ్ళను మాత్రం ముందర వైపు గుంజి ఉంచాలి. ఆ తర్వాత లేచే సందర్భంలో కూడా నెమ్మదిగా ఎడమ వైపు